టాలీవుడ్ లో కింగ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున. సినిమాల్లో ఆయన స్టైల్, గ్లామర్ చూసి మనమంతా ఫిదా అయిపోతాం. కానీ మీకు తెలుసా, నాగార్జున కేవలం సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్ బిజినెస్ ప్రపంచంలోనూ ఒక రియల్ కింగ్. టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోల లిస్ట్ తీస్తే నాగార్జున పేరు టాప్ లో ఉంటుంది. అయితే ఆయన కేవలం సినిమాల్లో నటించి రెమ్యునరేషన్ సంపాదించి మాత్రమే ఈ స్థాయికి రాలేదు. సంపాదించిన ప్రతి రూపాయిను చాలా తెలివిగా ఒక పక్కా బిజినెస్ మైండ్ తో ఇన్వెస్ట్ చేశారు. అసలు నాగార్జున టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎలా అయ్యారో, ఆయన బిజినెస్ సామ్రాజ్యం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటో ఇవాల్టి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నాగార్జున బిజినెస్ కెరీర్ లోనే అత్యంత లాభదాయకమైన మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? అదే మా టీవీ. ఒకప్పుడు మా టీవీ అంతగా నడవని సమయంలో నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్ మరియు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి ఈ ఛానల్లో భాగస్వామయ్యారు. తనకున్న సినిమా క్రేజ్, ఐడియాలతో మా టీవీని టాలీవుడ్ లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా మార్చేశారు. ఇక అసలు మ్యాజిక్ ఎప్పుడు జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ మీడియా దిగ్గజం స్టార్ నెట్వర్క్ మా టీవీని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. అప్పట్లో ఈ డీల్ వందల కోట్ల రూపాయలకు జరిగిందని ఇండస్ట్రీ టాక్. ఈ ఒక్క డీల్ తో నాగార్జున ఆర్థిక స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. నాగార్జున తండ్రి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చెన్నై వదిలి హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. అయితే దాన్ని ఒక సాధారణ షూటింగ్ స్పాట్ లా ఉంచకుండా ఒక కార్పొరేట్ రేంజ్ కి తీసుకువెళ్లిన క్రెడిట్ నాగార్జునకే దక్కుతుంది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ అంటే కేవలం షూటింగ్స్ మాత్రమే కాదు, ఒక సినిమాకు కావలసిన ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ థియేటర్స్ మరియు అత్యాధునిక సౌండ్ రికార్డింగ్ థియేటర్స్, ఇలా A to Z సౌకర్యాలు ఒకే చోట ఉన్నాయి. దీనితో పాటు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ ని స్టార్ట్ చేసి నటనను నేర్చుకోవాలి అనుకునే కొత్త జనరేషన్ కోసం ఒక అద్భుతమైన ఫిల్మ్ స్కూల్ నడుపుతున్నారు. దీనివల్ల ఏడాది పొడవునా ఈ స్టూడియోస్ ద్వారా భారీ ఆదాయమే వస్తుంది. ఒక మంచి బిజినెస్ కు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ, ఫ్యూచర్ ను ముందుగానే ఊహించడం. ఈ విషయంలో నాగార్జునకి 10కి 10 మార్కులు వేసేయచ్చు. హైదరాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ పరంగా ఇంతలా డెవలప్ అవుతుందని, ఐటీ ఇండస్ట్రీ వస్తుందని నాగార్జున దాదాపు 2-3 దశాబ్దాల క్రితమే ఊహించారు. అప్పట్లోనే జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్ వంటి ప్రైమ్ ఏరియాస్ లో ఆయన భారీగా స్థలాలు కొనుగోలు చేసి పెట్టారు. అప్పట్లో వందలు వేలల్లో ఉన్న ఆ స్థలాల విలువ ఇవాళ వందల వేల కోట్ల రూపాయలకు చేరింది. ఆయన ఆస్తి విలువ అంతగా పెరగడానికి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక ముఖ్య కారణం. నాగార్జునకు కేవలం సినిమాలు, ల్యాండ్స్ మాత్రమే కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ అన్నా, స్పోర్ట్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. అందుకే ఆయన తన టేస్ట్ కు తగ్గట్టుగా హాస్పిటాలిటీ అంటే ఫుడ్, ఈవెంట్స్ రంగంలోకి, అలాగే క్రేజీ స్పోర్ట్స్ లీగ్స్ లోకి కూడా ఎంటర్ అయ్యారు. ఒక నటుడిగా ఉంటూనే ఇన్ని డిఫరెంట్ రంగాలను ఎలా మేనేజ్ చేశారో వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మొదటిగా ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో ఉన్న ధనికులు, సెలబ్రిటీలు వెళ్లే మోస్ట్ లగ్జరీ రెస్టారెంట్స్ లో నాగార్జున భాగస్వామ్యం ఉంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఎంతో ఫేమస్ అయిన ఎన్ గ్రిల్, ఇది ఇటాలియన్ కాంటినెంటల్ ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే ఏషియన్ ఫుడ్ లవర్స్ కోసం స్టార్ట్ చేసిన ఎన్ ఏవియేషన్ రెస్టారెంట్ హైదరాబాద్ ఐటీ క్రౌడ్ ను, సెలబ్రిటీలను అట్రాక్ట్ చేస్తూ ఈ లగ్జరీ రెస్టారెంట్ల ద్వారా ఆయన ఒక సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. ఇవి కేవలం రెస్టారెంట్లు మాత్రమే కాదు, హైదరాబాద్ ఎలైట్ క్లాస్ ప్రజలకు ఒక స్టేటస్ సింబల్ గా మారాయి. ఇక హాస్పిటాలిటీ అనగానే మనకు గుర్తొచ్చే మరో బిగ్గెస్ట్ నేమ్ ఎన్ కన్వెన్షన్. హైదరాబాద్ మాదాపూర్ లో తొమ్మిడికుంట చెరువు పక్కన దాదాపు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఒకప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిచింది. టాలీవుడ్ లో జరిగే పెద్ద పెద్ద స్టార్ హీరోల పెళ్లిళ్లు, సినిమా ఆడియో లాంచ్లు, ప్రైవేట్ సెలబ్రిటీ పార్టీలు మరియు ఇంటర్నేషనల్ కార్పొరేట్ ఈవెంట్స్, ఇలా దేనికైనా ఫస్ట్ చాయిస్ ఎన్ కన్వెన్షనే ఉండేది. ఒకేసారి వేల మంది కూర్చునే కెపాసిటీ, 5 స్టార్ రేంజ్ లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జున అప్పట్లో పెద్ద ఎత్తున బిజినెస్ రన్ చేశారు. బిజినెస్ తో పాటు నాగార్జునకి స్పోర్ట్స్ అంటే ఉన్న ప్యాషన్ అంతా ఇంతా కాదు. అందుకే ఇండియాలో స్పోర్ట్స్ లీగ్స్ ట్రెండ్ స్టార్ట్ అయిన కొత్తలోనే ఆయన ఇన్వెస్టర్ గా మారారు. క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనితో కలిసి నాగార్జున మహీ రేసింగ్ టీమ్ ఇండియా అనే మోటార్ రేసింగ్ టీమ్ లో భాగస్వామయ్యారు. వరల్డ్ సూపర్ బైక్ ఛాంపియన్షిప్ లో ఈ టీం పార్టిసిపేట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభమైనప్పుడు క్రికెట్ దేవుడు సునీల్ గవాస్కర్ తో కలిసి ముంబై మాస్టర్స్ అనే టీం ను కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాదు, ఒకప్పుడు ఐఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ టీమ్ లో కూడా సచిన్ టెండూల్కర్, చిరంజీవితో కలిసి నాగార్జున పార్ట్నర్ గా ఉండేవారు. నాగార్జున ఈ లైఫ్ జర్నీ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ నుండి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒకటే. మనలో చాలా మంది ఒకే ఒక్క ఆదాయ వనరు మీద ఆధారపడి బతుకుతుంటాం. కానీ నిజమైన సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే, మన దగ్గరున్న రిసోర్సెస్ ను తెలివిగా వాడుకుంటూ వేర్వేరు రంగాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే. నాగార్జున తనకున్న ప్యాషన్స్ అన్నిటినీ బిజినెస్ ఐడియాల్ గా మార్చారు. అంటే మీకు నచ్చిన పనిని వ్యాపారంగా మార్చితే అందులో ఓడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అని ఆయన ప్రూవ్ చేశారు.
మరి నాగార్జున ఈ స్పోర్ట్స్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్ ఐడియాలపై, అలాగే ఆయన బిజినెస్ మైండ్ సెట్ పై, ఆయన లైఫ్ స్టైల్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.